హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. మనము టోటల్గా సాఫ్ట్వేర్ అండ్ నాన్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదా. సో టోటల్గా 17 వీడియోస్లో ఈ వీడియో వచ్చేసరికి 7th వీడియో. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి డేటా సైన్స్ అనే కోర్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకేంటంటే డేటా సైన్స్ ద్వారా మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ దాని ద్వారా శాలరీ ప్యాకేజెస్ అనేటివి ఎలా వస్తాయి, ఆ కోర్సులో మనం ఏమేమి చదువుకోగలుగుతాము, సో ఇవన్నీ కూడా లైక్ కోర్స్ ఫీ ఏంటి, సో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అంతేకాకుండా నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ మనకేంటంటే ఒక ఫ్రీ డెమో సెషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఓకేనా. సో డేటా సైన్స్ అనేది కూడా ఈ కంపెనీ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఆ యొక్క ఫ్రీ డెమోని మీరు కనుక రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అది టోటల్గా ఫ్రీగా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి రైట్ అవే. ఓకేనా. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనకు డేటా సైన్స్కి సంబంధించిన కోర్స్ గురించి చూసుకున్నట్లయితే, సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ స్క్రీన్లో అయితే కనపడుతుంది కదా, ఈ కోర్సు ద్వారా మనం ఏమేమి చదువుకోగలుగుతామో, ఈ కోర్సు లోపల మనకి ఏమేమి ఉంటాయి అంటే, సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, ఎస్క్యూఎల్, పెర్ల్, సి, C++, అండ్ అదేవిధంగా C#, ఒకటి ఉంది, అండ్ MySQL. ఓకే. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ డేటా సైన్స్లో అయితే కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు డేటా వ్రెంగ్లింగ్. ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ డేటా సైన్స్ స్టూడెంట్స్కి అయితే. సో అదేవిధంగా మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ ఏఐ అనేది కూడా మనకైతే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ అనమాట. మనకి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడైతే ఫుల్ఫిల్ అవుతూ ఉంది. సో అదేవిధంగా డేటా సైన్స్లో కూడా మనకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ అయితే చేయడం జరిగింది. సో బెటర్ మీరందరూ కూడా ఏఐ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది మీ యొక్క ఫ్యూచర్ అనేది. అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ అదేవిధంగా డేటా విజువలైజేషన్ అండ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. సో ఈ టోటల్గా ఏవైతే థింగ్స్ ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఈ డేటా కోర్స్ అనే డీటెయిల్డ్ కోర్సులో మీరైతే నేర్చుకుంటున్నారు. ఓకేనా. సో దాంట్లో ఉన్న సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏంటంటే ఈ యొక్క లిస్ట్ అవుట్ ఏదైతే తీసి పెట్టామో ఇవన్నీ కూడా ఆ కోర్సులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేసి అంటే, సో మీరు కనుక బీటెక్ కంప్లీట్ చేశారంటే 100% దీనికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో బీటెక్ కాకుండా అయితే కొంచెం కష్టమైతే ఉంటుంది. లైక్ ఎందుకంటే ఏ ఒక్క కంపెనీ అయినా కూడా ప్రెజెంట్ అయితే బీటెక్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతుంది. బీటెక్ సర్టిఫికేట్ ఉంటే కానీ వాళ్ళైతే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి, సో కొంచెం బీటెక్ ఉన్న వాళ్ళైతే దీనికి ఈ కోర్స్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. అండ్ డేటా సైన్స్కి సంబంధించిన కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేసి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు స్క్రీన్లో కనపడుతున్నట్లుగా అయితే, సో కోర్స్ డ్యూరేషన్ అనేది 4 months నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్ టు మీరు ఎప్పటికైనా కంప్లీట్ చేసుకోవచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ యూ. సో మీరు ఎంత ఈజీగా ఈ కోర్స్ని కంప్లీట్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేస్తారనే దాన్ని బట్టి సో మీకు జాబ్స్ అనేవి కూడా అంతే ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో బట్ మినిమం డ్యూరేషన్ అయితే మనకు 4 months అయితే ఉంది. సర్టిఫికేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఏ కాలేజ్ లైక్ ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా కూడా, బట్ బెటర్ మీరు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేయండి. లైక్ ఏది మనము చేరితే మనకు బెనిఫిట్ ఉంటుంది, సో ఏది బెటర్గా మనకు ప్లేస్మెంట్స్ తీసుకొస్తాయి, సో ఇవన్నిటిని చూసుకొని దాని రివ్యూస్ని చూసుకొని, సో రివ్యూస్ అంటే గూగుల్ రివ్యూస్ కాదు, ప్రాక్టికల్గా మీరు వెళ్ళండి ఆ యొక్క కంపెనీకి కానీ లేదంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళి రీసెర్చ్ చేయండి. అక్కడ తెలిసిన వాళ్ళని కొంచెం క్వశ్చన్స్ అడగండి. సో అవన్నీ మీకు జెన్యూన్గా అనిపిస్తున్నాయంటే మీరు కోర్స్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకేనా. సో ఈ ఫ్యాక్టర్స్ మీద మీకు అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎంత ఫాస్ట్గా మీకు జాబ్ రావాలి అనే దానికి. అండ్ ఈ కోర్స్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సర్టిఫికేషన్ కోసం 10,000 అయితే మెన్షన్ చేశారు. సో అప్ టు వీళ్ళు టోటల్ కోర్స్కి సంబంధించి 4 lakhs అయితే మెన్షన్ చేశారు. బట్ ఇదైతే జెన్యూన్ అయితే అనిపించట్లేదు. బట్ ఒకసారి మీరైతే బెటర్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బెటర్ అనమాట, లైక్ ఎంత ఉండొచ్చు కోర్సు ఫీజుకి సంబంధించి అనేసి. ఓకే. అండ్ దీని ద్వారా గ్రోత్ అండ్ ప్లేస్మెంట్స్ చూసుకుంటే మాత్రం అమేజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనకు ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయినట్లయితే 34% దాకా హైక్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క డేటా సైన్స్ పైన. ఓకేనా. సో డేటా సైన్స్ పైన మీకు ఎవ్రీ ఇండస్ట్రీ కూడా మనకు 34% దాకా హైక్స్ ఇస్తూ ఉంటుంది. అండ్
దాంతోపాటు 16,000 దాకా మీకు ఏంటంటే అలోన్ యాడెడ్ అరౌండ్ 16,000 దాకా అయితే ఇండస్ట్రీ అయితే మీ పైన అయితే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు మీకేంటంటే ఇక్కడ 4.75 ల్యాక్స్ అనేది యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు 4.75 ల్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎటువంటి కంపెనీస్లో అంటే TCS, విప్రో, అసెంచర్, సో ఇటువంటి కంపెనీస్లలో మీకు బిగ్ కార్పొరేట్స్ కంపెనీస్లలో మీకు అయితే ఈజీగా సో వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ప్యాకేజ్ కూడా డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్. సో మీ సర్టిఫికేషన్ ఎంత వ్యాలిడ్గా ఉంటుందో దాన్ని బట్టి మీకైతే ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దానికోసమే స్కిల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమేజింగ్ కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీకు తెలిసిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పైన కూడా రీసెర్చ్ చేసి చెప్పాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటిపైన కూడా మనమైతే వీడియోస్ చేద్దాం going forward. Okay, see you in next video guys. Thank you so much.